నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టే. ప్రతిపక్ష నేతలైన కేసీఆర్, హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతోనే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నీళ్లు వెళుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కృష్ణాలో 550 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనే వాదనను అసలు కేసీఆర్ వినిపించనే లేదని ఆరోపించారు. నీటి వాటా కోసం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో వాదన వినిపించలేదని తెలిపారు. కేసీఆర్కు రాజకీయ సమాధి తప్పదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అబద్ధాల పోటీ పెడితే కేటీఆర్, హరీష్ రావులు ఫస్ట్ వస్తారంటూ సెటైర్లు వేశారు. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడానికి మన శక్తి సరిపోదన్నారు. పాలమూరుపై వాస్తవాలు చెప్పేవారికి బనకచెర్ల పేరుతో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి బాగా ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏపీకి ఎవరైనా నీళ్లు ఇస్తారని ప్రశ్నించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ కంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ దుర్మార్గులు అన్నాడు. మామ అల్లుడిని ఊరేసినా తప్పు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఇదే తప్పు మిడిల్ ఈస్ట్ దేశాల్లో చేస్తే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళని పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీలోనూ ప్రతిపక్షాన్ని నిలదీశారు ఆయన. రాష్ట్ర అభివృద్ధికి, మూసీ డెవలప్మెంట్కి బీఆర్ఎస్ అడ్డుపడుతుందని విమర్శించారు. మూసీలో కంటే బీఆర్ఎస్ నేతల కడుపులోనే ఎక్కువ విషం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కండల్లో, కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో మరి బీఆర్ఎస్ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. హరీష్ రావు కూడా మరి సీఎం రేవంత్పై నిప్పులు కక్కుతున్నారు. అసలు నీకు టీఎంసీల విషయంలో నీకేమైనా నాలెడ్జ్ ఉందా అని చెప్పి దుయ్యబడుతున్న పరిస్థితి. కృష్ణా జలాల గురించి మీకు నాలెడ్జే లేదంటూ ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అసలు బీఆర్ఎస్ చేసిన వాళ్ళలో మరి రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరైనవా? మరి కేసీఆర్ను, హరీష్ రావుని ఈ రకంగా ఉరితీయారి పక్క ఈస్ట్ రాష్ట్రాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళన్న వాటల్లో ఇంత ఘాటుగా వ్యాఖ్యానించడం గల ప్రధాన కారణం ఏంటి? మరి ఇంత హాటుగా జరుగుతున్న సమయంలో అసలు బీఆర్ఎస్ తప్పిదాలు తెలంగాణ ప్రజల నీటి కష్టాలకు కారణమా? ఇదే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేత కె సుజాత గారు మనతో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత విజయార్య గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. న్యాయవాది రామ్మోహన్ గారు, నమస్తే అండి. ఎస్, రామ్మోహన్ గారు, ఎలా చూడాలి? గడిచిన 2 రోజుల్లో జరిగిన మాటల యుద్ధం మీకు తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు పొగుడుతూనే, ఒకవైపు నమస్కరిస్తూనే, ఇంకోవైపు ఇలా మాట్లాడటం సభ్యత కాదు అని మాట్లాడటాన్ని ఏ రకంగా చూడాలి? హరీష్ రావు మాట్లాడటాన్ని అసలు రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని మీరు ఎలా చూస్తారు? ఏ కోణంలో చూస్తారు? ప్రజలు అసహించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, మీరు నేను ఎవరు మాట్లాడినా తప్పు అంటున్నారు. ఎందుకంటే అసత్యాలతో ప్రజలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. నేను ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే లక్ష్మణ గారు ఇప్పుడు ఉదాహరణకు అంటే నాకు అపరిచితులు కనపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక వంకనేమో రేవంత్ మన కేసీఆర్ గారిని సభకు రమ్మంటారు, మర్యాద మాట్లాడతాను, మర్యాద జరుగుతామంటారు. అలా వెంటనే మనం ఉరి తీసిన తప్పు లేదు. అంటే మధ్య రాజకీయాల్లో ఎక్కడున్నా మనం. అందుకని గతంలో అవినీతి, అహంకారాన్ని పక్కన పెట్టి ఓడించి వాళ్ళని మళ్ళీ గెలిపించారు. 2 ఏళ్లలో మీరు ఏం చేశారు చెప్పండి. కానీ ఆ 10 ఏళ్లలో ఏం జరిగింది? అంతకుముందు అంటే 10 ఏళ్ళు మీరంటే అంతకుముందు ఏం జరిగింది? కానీ మన సీఆర్ బాగా చెప్తారు కదా. అంటే ప్రభుత్వానికి ఒక్కరిని కూడా తీసుకుంటూ అసెంబ్లీకి పూర్తిగా ఒక చేపల పదాలకు మార్చేసి ఇష్టమైనటువంటి పట్టు పదాలు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గారు నా మాటలు కూటాలు వేసుకుంటున్నారంటే సరుకులు ఏంటంటే లెక్క. సరుకుంటే దాని మీద వాడిస్తారు ఎవరైనా ఇది కరెక్ట్, ఇది తప్పని ఉంటాను. అంశం పక్కన పెట్టి అంశాల మీద మాట్లాడకుండా ఏది పట్టి అది మాట్లాడడం తప్పు అంటున్నారు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడేది తప్పు, ఇప్పుడు ఈయన మాట్లాడేది తప్పు. అంటే జరుగుతుంది ఏంటిగా? మీరే తీసుకుంటుంటే మీరు చూస్తూ ఊరుకోవాలి, 10 మంది చూస్తూ ఊరుకోవాలి కదా. అంటే 10 ఏళ్ళేమో వాళ్ళు పరిపాలన చేశారు, వాళ్ళు కొంత ఏం చేయలేకపోయారు. దాన్ని చూస్తే ప్రజలు ఏమనుకున్నారు? చేసిన జాలీగా 10 ఏళ్ళు 2 సార్లు అధికారం ఇచ్చినా కానీ 3వ సారి అవసరం లేదని ప్రభుత్వం పెట్టారు. వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, నిజంగా ఎన్నో ఇవ్వాలని ఇచ్చారు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది అని మాట్లాడితే వేరు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే వీళ్ళు గెలవాలంటే వాళ్ళు మాట మాట్లాడారు. మధ్య యుగాలు లేం కనుకనే ప్రజాస్వామ్యం ఉన్నాం కనుకనే, అట్లాగే మనకు బ్రిటిష్ లేం కనుకనే ప్రజాస్వామ్యం కొనసాగుతుంది. నిర్మాణాత్మకమైన చేస్తున్నారు కదా, పేపర్ ఇక్కడ తీసుకోవడం జరగానా? ఉరి తీయాలి. దేనికి ఉరి తీస్తారు? ఎటువంటి ఉరి తీస్తారు?
అందుకని ఎటైనా సరే ఈయన రెండు అంటే వాడు 26 సిద్ధంగా ఉన్నారు అంటే అని అనిపించుకోవడం ఎందుకనే సమస్య వస్తుంది అంటున్నారు. రెండోది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి వస్తే మంచి చర్చ జరుపుదా అన్నారు కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి, దానికి చీటిగా అవకాశం ఇవ్వండి. ఉభయ పక్షాలు అటు ప్రతిపక్షము మన అధికార పక్షము మన అంశాల వారిగా మాట్లాడితే ప్రజలకు కూడా వాస్తవం తెలుస్తాయి అంటున్నారు. ఇప్పుడు ఎవరు మోసం చేసిండ్రు అంటే గత జల సేతుబంధనమే కదా. అవును 10 ఏళ్ళు వాళ్ళు మాకు నష్టం చేశారు. మీరు 2 ఏళ్ళుగా మీరు చేసింది ఏందని ప్రజలైతే అడుగుతారు కదా. ఈ 10-12 ఏళ్ల మీద చర్చ జరిగితే ఏముండదు. జరగాల్సింది ఏంటంటే ఎట్లా న్యాయం జరగాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు, 2 ఉభయ రాష్ట్రాలు కట్టుకుంటారు. తెలుగు ప్రజలకు ఎట్లా న్యాయం జరగాలి, తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంటి, దీన్ని ఎట్లా సవరించాలి అనే మాట మాట్లాడాలి. ఎప్పుడు కూడా లక్ష్మణ గారు జీరో సమ్ గేమ్ ఆడితే ఫలితాలు. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సామాన్య జనాల్లో ఒకటి మాట్లాడుతున్నారు. ఏదైతే ఇప్పుడు రేవంత్ మాట్లాడారో ఘాటుగా స్పందించిన మాట్లాడిన మాటల్ని ఎవరు వెనకేసుకున్నారు. కానీ అడిగిన ప్రశ్నలకి అసలు సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందా? అసలు బీఆర్ఎస్ గతంలో చేసిన తప్పు ఏంటంటే ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలో తిట్లు పక్కన పెడితే అసలు ఈ విషయంలో బీఆర్ఎస్ తప్పిదం ఏంటంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు 299 తెలుగు కృష్ణాజల విషయంలో తాత్కాలిక ఒప్పందం చేస్తాం కరెక్ట్ గా ఉన్నారు, మంచిది కరెక్టే. ఇప్పుడు మీరు 2 ఏళ్ళు ఉంటున్నారు కదా, మరి మీరేం చేసి చర్చ చెప్పాలి కదా, తెలియజేయాలి కదా. వాళ్ళు 10 ఏళ్ళు తప్పే అంటున్నారు. 299 కాడికి ఆగి లెటర్లు రాసినా ఏం రాసినా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు కదా ప్రజలైతే. వాళ్ళు తప్పు కనుకనే మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు 2 ఏళ్ళంతా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నారు. రెండోది బచావాది ట్రిబ్యునల్కి బిఎస్ ట్రిబ్యునల్కు తేడా మాట్లాడుతున్నాను. హరీష్ మాట్లాడేది కదా, నిజంగా తేడా తెలుసుకుంటాను వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు నీటి పంచాయతీలు చాలా మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా రచన గారు టీఎంసీలకు మన ఫ్యూచర్ తేడా తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు నీటి మీద అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, విజయ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆగింది. దానికి మళ్ళీ మన పునఃపంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అది కర్ణాటక మహారాష్ట్ర మధ్య కాదు, మన కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యనే చేయాల్సిన అవసరం ఉంది. అది ఆనాడు తప్పే ఈనాడు తప్ప ఆగిపోవడం అంటున్నాను. ఇప్పటికైనా సరే లక్ష్మణ గారు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా పాటిస్తున్నారు. ఇద్దరు కొట్టాల్సినటువంటి చోట్యం చూడడం కాదు, ఖచ్చితంగా వెంకటరెడ్డి నాకు మిత్రుడు కానీ ఏమంటున్నారంటే అక్కడ సమస్య అది కాదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇలా సుప్రీంకోర్టులో మీరు విత్డ్రా చేసుకుంటే మేము పరిష్కరిస్తామని కేసీఆర్ గారు ఉన్నప్పుడే గజేంద్ర సింగ్ షేకావత్ గారు ఉన్నప్పుడు ఒప్పందం ముగిసింది కదా. అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మళ్ళీ ఎల్లైనా కాదు విత్డ్రా చేసుకుని వచ్చింది కదా పిటిషన్. అది చేసుకుని 3 ఏళ్ళు అవుతుంది కదా. 2022లో కాదు చేసుకున్నది, 22 ఇస్తున్నాం కదా, మరి 3 ఏళ్ళు అవుతుంది కదా. అందుకని నాకు కేంద్ర ప్రభుత్వం మీద నాకు విజ్ఞప్తి ఏంటంటే వీటిద్దరు కొట్టుకుంటే తొలి చూడకండి. మీరు కేంద్ర జలవనరుల శాఖ ఉన్నది, కేంద్ర మన జలవనరుల శాఖ మంత్రి ఉన్నాడు, వీళ్ళిద్దరు కూర్చోబెట్టండి, మాట్లాడండి, జరుగుతుంది అంటున్నాడు. అది జరగకుండా మేము వచ్చినాక పరిష్కరిద్దాం అనుకుంటే ఇంకో 3 ఏళ్ళు పోతుంది. 12 ఏళ్ళుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. వీటిలో కొట్టుకొచ్చేస్తుండే నాగార్జున సాగర్ మీద నుంచి మొదలుకొని ఆనాడు ఇరు పోలీసులు మోహరిస్తుంటే ఆనాడు చిన్నదాకా చోద్యం చూస్తుంటే ఎట్లా వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే రాదు. అసలు ఈ అసెంబ్లీలో ఇట్లాంటి చర్చ జరిగితే పరుషపడిన పదజాలాలు వీళ్ళ మాట వాళ్ళు, వాళ్ళ మాట వీళ్ళు చెప్తుంటుంటే సాధ్యం కాదంటున్నాను నేను. విన్ సొల్యూషన్ కావాలి, జీరో సమ్ గేమ్ కాదు. ఓడిపోతే నేను గెలవడం, నేను ఓడిపోతే మీరు గెలవడం కాదు. ఇద్దరు గెలవాలంటున్నారు. ఇద్దరు గెలవాలంటే రాజకీయ పక్షాలు గెలవాలి, ఇక్కడ 2 రాష్ట్రాల ప్రజలు కూడా గెలవాలంటున్నారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్న శ్రీనారాయణ రెడ్డి గారు 2గా వెలుగు జాతి అన్నాడు కదా. 2 రాష్ట్రాలు అయినాయి. దేశాల మధ్యనే నీరు పంచుకున్నప్పుడు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు మనకు భారతదేశంలో అంతర్భాగం రాష్ట్రాలు పంచుకోవడానికి ఏం వస్తుంది అంటున్నాను. అందుకని ఇక్కడ చర్చలో ఏం జరగాలంటే నిజం నీకు తెచ్చాలంటున్నాను. వాళ్ళు మీరు మాట్లాడుకోండి. పాలమూరుపై వాస్తవాలు చెప్పేసరికి బనకచెర్ల పేరుతో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారన్నారు ఒక మాట. ఇంకొకటి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడానికి మన శక్తి సరిపోదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడ్డాన్ని ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరిని సమర్థించడం విమర్శించడం కాదు, కానీ రేవంత్ రెడ్డి గారికి దూరాల విషయంలో అవగాహన వేస్తున్నాం. దూరాల కింద కూడా మనకు శ్రీశైలం వచ్చే నీరు తుంగభద్ర నుంచి రావాలి. ఇప్పుడు దూరాల పైన కృష్ణానది నీరు ఉన్నది. మనకి ఇంకోటి ఏంటంటే తుంగభద్ర నీళ్ళు అయితే వస్తాయి కదా, 500 టీఎంసీలు పైగా వస్తున్నాయి కదా. శ్రీశైలం ఇంకెక్కడ నీళ్ళకి ఏం చెప్పాలి? అసలు మొత్తం నదీ పరివాహక సంస్థ మీద అవగాహన చెప్పుకోవాలి. అంతరాజకీయం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అందరూ చెప్పుకోవాలనుకుంటాం. పైన ఏ తగ్గు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా కిందికి వస్తుంది అని దాని మీద అవగాహన లేదు. రెండోది కూడా కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను, బనకచెర్ల వైపు డైవర్షన్ ఏంటి అది కూడా మాట్లాడాలి కదా. పోలవరం బనకచెర్ల అభ్యంతరం పెడితేనే ఆగింది, మంచిదే. పోలవరం నల్లమల్ల సాగర్ అంటున్నారు కదా, అది కూడా సగం పథకంలో ఒక ప్యాకేజ్ తీసేసింది. 3 ప్యాకేజీల్లో పోలవరం నుంచి మన దీని ఏమంటూ బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల్ల సాగర్ అంటే బొల్లాపల్లి రిజర్వాయర్, బొల్లాపల్లి అక్కడి నుంచి బనకచెర్లకు పోయేది నీళ్లు.
బనకచెర్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి ఏం చేస్తున్నారు, దీన్ని ఇప్పుడు కిందికి మళ్ళిస్తున్నారు అంటున్నారు. నల్లమల సాగర్ పేరు మీద ప్రకాశము నెల్లూరు జిల్లాలకు వైపు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు అంటున్నాడు. నల్లమల సాగర్ కట్టడం కరెక్ట్ కాదు, మన బనకచెర్ల కరెక్ట్ కాదు. ఏదైతే విభజన చట్టంలో ఉన్నట్టు విభజన నాటికి ఏ అంశాలు అయితే ఉన్నాయో, ఏ అయితే ప్రాజెక్టు కట్టిందో అది పర్మనెంట్ కట్టినవి కానీ లేకపోతే మామూలు పొందినవి కానీ అవి విడిచిపెట్టి కొత్తగా ఎవరు ప్రాజెక్ట్ కట్టినా మన కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మన ముంజేది కట్టడానికి అర్థమైంది కరెంట్ పోర్టు దగ్గర ఉన్నది, ట్రిబ్యునల్ దగ్గర ఉంది. అంటే కృష్ణానది గారి గురించి మాట్లాడితే బనకచెర్ల గురించి మాట్లాడొద్దా? తప్పు కదా అంటున్నాం. అది మాట్లాడు రెండు నీళ్ళేమో గోదావరి నీళ్లు ఉన్నాయి మాట్లాడు, నీళ్లు ఉన్న దగ్గర పంచాయతీ, నీళ్లు లేని దగ్గర పంచాయతీ అయినా ఎట్లా మరి ఎట్లా బతుకుతున్నాం? అందుకనే 45 టీఎంసీలు కూడా ఒక్క మనిషి చూపిస్తాను మీకు. ఆనాడు పట్టిసీమ ద్వారా మన ప్రకాశం ప్రాజెక్టు నీళ్ళు ఏమిటి మళ్ళించారు, అందులో 80 టీఎంసీలు నీళ్లు మీకు ఈ రాష్ట్రాలకు హక్కుంటాయి. ఎట్లా హక్కుంటుంది? కర్ణాటకకు 21 టీఎంసీలు, మన మహారాష్ట్ర 14 టీఎంసీలు, తెలంగాణకు 45 టీఎంసీలు రావాలి అవుట్ ఆఫ్ 80. అయితే ఇప్పుడు సమస్య కూడా వస్తుంది. అది 80లో రావాల్సింది ఏంటంటే ఇది పోతున్నాయి అంటే 40 అంటున్నారు. కాదు అది వాళ్ళు ఒప్పుకోకపోతే అదుతంతో వారికి అంటున్నారు. అట్లాగే మనకు గోదావరిలో కూడా విధుల జలాలు వరద జలాలు ఉంటాం. వరద జలాలు తేల్చే మన బచావతి ట్రిబ్యునల్ దాని గురించి మాట్లాడాలి. అంటే ఇది సాంకేతిక అంశం లక్ష్మణ, రాజకీయ అంశం కానీ ఖచ్చితంగా రాజకీయంతో ముడిపడుతున్న సాంకేతిక అంశం కనుక దయచేసి నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వివాదం ఇంకా కొనసాగించే ప్రయత్నం చేయకండి. విడుదల కొట్టడానికి మనం లాభపడేది ఏం లేదు. ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలవాలి, అధికారులు పిలవాలి. ఈ వివాదాన్ని ఇవాళ కాకుండా 6 నెలలకు పరిష్కరిస్తే మంచిది. రైట్ సార్, మరి కాసేపట్లో మీతో మాట్లాడతాను. మనము బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. కేసీఆర్కు రాజకీయ సమాధి తప్పదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు పోటీ పెడితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఫస్ట్ వస్తారు. అలాగే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడానికి మన శక్తి సరిపోదు, పాలమూరుపై వాస్తవాలు చెప్పేసరికి బనకచెర్ల పేరుతో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్ని, హరీష్ని ఉరి తీయాలి, పక్క ఈశాన్య రాష్ట్రాల్లో అయితే రాళ్లు పెట్టి కొట్టేవాళ్ళు అని చెప్పి కూడా ఘాటుగా స్పందించారు. ఎలా మాట్లాడుతున్నారు? అయితే దీన్ని మాట్లాడిన దానికి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మేమేం చేశాము, ఏం చేయలేదన్న దాని మీద స్పందించకపోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి? ఇద్దరి మధ్య ఉన్న వివాదాలని అక్కడితో ఆపి తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఏమైనా అడుగులు వేస్తుందా? తెలంగాణ బీజేపీ పాత్ర ఏం చేయబోతుంది? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ గారితో నమస్తే. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవానికి 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలించిన మాట వాస్తవం. 13-14 ఏళ్ళు టీడీపీ, 10 ఏళ్ళు కేసీఆర్, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మళ్ళీ కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి సందర్భం. ఇక మనం అనేక సందర్భాలు చెప్పుకున్నాం, నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఏర్పడ్డదని. 2014 జూన్ 2వ తేదీ నాడు మరి తెలంగాణ ఏర్పడ్డ మాట వాస్తవం. ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆకాంక్షల మేరకు ఉద్యమాన్ని నడిపించినటువంటి కేసీఆర్ గారి అధికారంలో ఉండాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. రెండవసారి కూడా 2018లో కూడా ఎన్నుకున్నారు. బాగుంది. అయితే ఈ 10 సంవత్సరాల లోపల ఏ అన్యాయాలు అయితే జరిగినాయో నీటికి సంబంధించి ఆంధ్ర తెలంగాణకు మధ్యన, అది కృష్ణా జల వివాదాలు కానివ్వండి, గోదావరికి, వీటన్నిటి మీద మనం ఆలోచించడం జరిగినట్టయితే కనపడేది ఏంటంటే మనకు అవి పరిష్కరించబడకుండా మరింత జటిలం. అంటే 50 సంవత్సరాల నుంచి ఏ వివాదాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా మనకు కనపడుతున్నట్టు ఒక స్వపరిపాలన, స్వరాష్ట్రము, మన ముఖ్యమంత్రి అనేటువంటి విషయాలకు వచ్చినప్పుడు మనకి ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కదా. తప్ప ఈ వివాదాలు, ఈ తిట్ల పురాణాలు, తిట్ల నిఘంటువు, ఈయన తిట్టడము, ఆయన తిట్టడము, కేసీఆర్ గారు తెచ్చిన భాషకు మరింత సంస్కరించి కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారు కొత్త భాష ప్రయోగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది వినడానికి సమంజసంగా లేదు. ఎందుకంటే తిట్ల పురాణం ఏంటంటే ఆయనే తప్పు చేసినాడు అంటే అంతకంటే ఎక్కువ ఇతను తప్పు చేస్తున్నటువంటిది. ఇది సరే, చర్చ పక్కకు పెట్టండి. ఇవాళ ఈ అన్యాయం చేస్తున్నారు. అది పోతిరెడ్డిపాడ, అది 299 టీఎంసీలా, 512 టీఎంసీలా, మొత్తం కలిపితే 812, లేకపోతే పోతిరెడ్డిపాడు దానికి పొక్కగొట్టి తీసుకుపోతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా నల్లమల్ల సాగరు, రకరకాల
మనకు వార్తల్లో మనకు రోజు డిస్కస్ చేస్తున్నటువంటి అంశంలే. నేను వాటిని పక్కకు పెట్టండి, కొంతసేపు సాంకేతికమైనటువంటి అంశాల గురించి. జరిగింది ఏంటంటే ఇవాళ అంతకంటే ఘోరమైన తెలంగాణకు జరిగినటువంటి అన్యాయము, నమ్మక ద్రోహము ప్రభుత్వాలు చేస్తున్నాయి అనేటువంటిది. ఏ ప్రభుత్వాలనైతే తెలంగాణ ప్రజలు, ఏ ప్రభుత్వం అయితే మన తెలంగాణ కావాలని అమరుల త్యాగాల పునాదుల మీద వందల మంది, వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ ఏర్పడ్డదో, ఆ ఏర్పడేటువంటి తెలంగాణలో కొంతమంది రాజకీయ పదవులు అనుభవించి అక్రమంగా, అవినీతిగా, అహంకారపూరితంగా పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతుందో అది క్షమించరానేటువంటిది ఒక ఉద్యమకారుడిగా నాకు ఉండేటువంటి అభిప్రాయం. మీకు ఇచ్చిన అధికారం ఏంది? ఏ రకంగా ఈ రాష్ట్రం వచ్చింది? మీరు చేస్తే వచ్చింది కాదు. మీరు ఎంత చేసినప్పుడు కూడా ప్రజలు దానికి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, స్వతగా చనిపోయినరు, అగ్ని పెట్టుకున్నారు, ఉరి వేసుకున్నారు. మరి ఇన్ని రకాలుగా జరిగిన తర్వాత మీరు పాలిస్తున్నటువంటి పద్ధతి లోపల ఇవాళ చర్చ మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా, రాయలసీమ వాళ్ళంతా తీసుకుపోతున్నారు, లేకపోతే గోదావరికి సంబంధించినటువంటి నీటిలో ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ మేలు జరిగేటట్టుగా తెలంగాణ ప్రభుత్వాలు పనిచేసినాయి అనేటువంటిది ఒక వార్త, ఇది వస్తున్నటువంటిది. లక్ష్మీనాథ్ గారు, మరి పెద్దలు రామ్మోహన్ గారు ఉన్నారు. ఏదైనా ఒక ప్రాజెక్టు మనం అనుకుంటాం, కాళేశ్వరం కట్టామా, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంది, పాలమూరు రంగారెడ్డి దాంట్లో వచ్చిన ఇబ్బందులు ఏంది, లేకపోతే నెట్టెంపాడు ఏంది, కల్లకుర్తి ఏంది, భీమా ఏంది, రకరకాల ప్రాజెక్టులు మనకు వచ్చినటువంటి సందర్భం లోపల మనం పూర్తి చేసాము కొన్ని, పూర్తి చేయలేదు కొన్ని, పూర్తి చేయకపోవడానికి ఆర్థిక పరిస్థితుల, లేకపోతే అనుమతులలో ఏమన్నా డిలే జరుగుతుందా, రకరకాల అనుమతులు ఉంటాయి ఒక ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టడానికి. వాటిల్లో ఒకవేళ డిలే జరిగింది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి కాబట్టి వాటి నిర్మాణములు ఆలస్యం జరిగితే మనం క్షమించవచ్చు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ అంతకంటే భయంకరమైనటువంటి నమ్మక ద్రోహమైనటువంటి విషయాలు మనకి వాళ్ళ కనపడుతున్నటువంటిది ఏంటంటే, 2 రిపోర్ట్లు మనకు కనపడుతున్నటువంటి ఈ మధ్య 10 రోజుల నుంచి. గతంలో జలశక్తి శాఖలో పనిచేసినటువంటి వెదిరే శ్రీరామ్ గారు, ఆయన నాకు తెలిసినంత వరకు ఈ నీటి మీద ఎక్స్పర్ట్, చాలా కాలం పనిచేసినాడు దేశంలో. అంటే రాజస్థాన్లో పనిచేసినాడు, ఇప్పుడు మళ్ళీ సలహాదారుడుగా మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా వెదిరే శ్రీరామ్ గారు తెలంగాణ వాడు, నల్గొండ జిల్లా వాడు. ఆయన ఈ వారం 10 రోజుల కింద ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఇచ్చినటువంటిది కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చినాయి లక్ష్మీనాథ్ గారు. ఏమిటంటే, రాజకీయ ప్రయోజనాల కోసము, ఆర్థిక ప్రయోజనాల కోసము కేసీఆర్ గారు తెలంగాణ నీళ్లను రాయలసీమకు, ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పినాడు, కాంప్రమైజ్ అయినాడు అనేటువంటి సారాంశం. ఆయన భాషలో కొద్దిగా గౌరవప్రదంగా చెప్పి ఉండొచ్చు, కానీ దాని అర్థం ఇది. కారణాలు ఏంటంటే సీక్వెన్స్ గా చెప్పినాడు ఆయన. ఎప్పుడు అపెక్స్ కమిటీ మీటింగ్ అయింది, ఎప్పుడు కృష్ణా పోర్టు సమావేశాలు అయినవి, ఎప్పుడు మన ప్రభుత్వం వాదించింది ఏది, తెలంగాణ ప్రభుత్వము 299కి సంబంధించి ఎందుకు ఒప్పుకున్నారు, 2015లో ఎందుకు ఒప్పుకున్నారు, తాత్కాలిక ఒప్పందం అన్నప్పుడు కూడా దాన్ని ఎందుకు పొడిగించినారు, 2020 వరకు ఎందుకు తీసుకొచ్చినారు, డిపిఆర్ పాలమూరు రంగారెడ్డికి ఎందుకు సబ్మిట్ చేయలేదు, జీవో 2015లో ఇచ్చినారు, 2022లో దానికి సంబంధించినటువంటి డిపిఆర్ సబ్మిట్ చేసినారు, ఇది ఎందుకు ఇట్లా జరిగింది, దీని మతలబేంది అనే విషయాలు వచ్చినప్పుడు బాధ కలిగించేటువంటిది, మనం రక్తం ఉడికిపోయేటువంటిది ఏంటంటే, రాజకీయాల ప్రయోజనాల కోసము కేసీఆర్కు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి రాజకీయ, ఎందుకంటే కొన్ని నమ్మడానికి అవకాశం ఉంది. ఆయన తిరుపతి నుంచి గతంలో వస్తూ మరి రోజా గారి ఇంటికి వెళ్ళడం జరిగింది, లంచ్ చేసి బేసిసాలు లేవు, బేసిన్లు లేవు, రాయలసీమ లేదు, ఆంధ్ర లేదు, రతనాల సీమ చేస్తే రాయలసీమలో మాట్లాడిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజలు మన మధ్య అంతా అనుమానం ఉన్నాయి, ఎందుకు మాట్లాడినాడు ఇట్లా అనేటువంటిది. వెదిరే శ్రీరామ గారు ఇచ్చిన రిపోర్ట్ బై రిపోర్ట్ ఆయన డేట్ వైజ్ సీక్వెన్స్ పద్ధతిలో చెప్తే ఏంటంటే, ఒక వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఏవైతే నిన్న మాట్లాడారో అదే విధంగా ఈ రోజు మాట్లాడి కొన్ని 2 బైట్స్ ఉన్నాయి, ప్లే అవుతాయి, మీరు కంటిన్యూ చేద్దరు. కానీ 2 బైట్స్ ప్లే అవుతాయి. ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి, బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు, కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నెట్ అధ్యక్ష,
నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైన సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాయల్ శంకర్ గారు అడిగిన దానికి మేము సమాధానం చెప్తున్నాము, కానీ మీరు కడుపులో విషయాలను పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు ఈరోజు. అదేవిధంగా నిన్న మనం ఆయన ఏం మాట్లాడారో నిన్న మీకు కూడా తెలుసు. ఈ మాటలను ఏ రకంగా చూడాలి? అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ అంత ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నాశనం చేసిందా? తెలంగాణ ప్రజల్ని ఈ రోజున ఈ రకంగా నీళ్లు లేకుండా ఉండడానికి బీఆర్ఎస్ఏ కారణమా? మీరు ముందు ఈ రెండింటికి సమాధానం చెప్పాలి మీరు. ఇప్పుడు ఒకటి లక్ష్మీకాంత్ గారు, నేను చెప్పేది ఏంటంటే, వెదిరే శ్రీరామ్ గారు మాట్లాడినాక నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాడికి కొన్ని అనుమానాలు, భయంకరమైన అనుమానాలు రావడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణాలు సహజసిద్ధమైన కారణాలు కాదు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు మాట్లాడిన భాషకి మాట్లాడినారు కదా, బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, రాయలసీమ రతనాలసీమ చేస్తా, నాకు ఒక పెద్ద ప్రణాళిక ఉంది, జాతీయ పార్టీలకు ఆలోచనలు లేవు, దేశంలో ఉండేటువంటి మొత్తం టీఎంసీలు 60,000, 60 లక్షలు, 20 లక్షలు అని చెప్పాడు. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, ఆయన 60 అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. వాటి అన్నిటికీ ఒక సమన్వయం చేస్తా, అన్ని నదులను, కావేరి నుంచి, గంగా నుంచి, కృష్ణా, గోదావరి, వీటన్నిటికీ సమన్వయం చేసి లింకు పెడతా, బ్రహ్మాండమైనటువంటి ఐడియాస్ ఉన్నాయి నాకు అనేటువంటి పద్ధతిలో ఆయన జాతీయ పార్టీ పెట్టినప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాలను నాకు ఒకసారి జ్ఞాపకం వచ్చినటువంటిది. ఏం జరిగింది వల్ల ఆనాడు ఏది తేడా లేదన్నాడు. ఇళ్ళ ఏం జరుగుతున్నటువంటిది, అక్కడ పోతిరెడ్డి పొక్కగొట్టి రోజుకు 4 టీఎంసీలు తీసుకుపోతున్న సందర్భం లోపల అది పెద్ద కాంప్లైంట్ అయి కృష్ణా పోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టి, అది కాక అపెక్స్ కమిటీ షెకావత్ గారు మంత్రి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి, జలశక్తి మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కు ఒక ఉత్తరం రాశాడు. ఆ విషయం వెదిరే శ్రీరామ్ గారు లెటర్ తో సామకు చూపించినాడు. ఏమని రాసినాడు? నాకు తీరికలేదు, ఇప్పుడు మా చీఫ్ మినిస్టర్ గారు చాలా బిజీ ఉన్నారు అని చీఫ్ సెక్రటరీతో లెటర్ రాయించి మేము మీటింగ్ పోస్ట్ పోన్ చేయండి అన్నాడు. అంతకుముందు జరిగింది ఏంటి, ఈ 4-5 రాష్ట్రాలు అన్ని కలిపితేనే నేను మీటింగ్కి వస్తానన్నాడు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ, వీటన్నిటి కలిపితే. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బోర్డు వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళతో మీకేం సంబంధము, మీరు ఆంధ్రప్రదేశ్ కలిసి మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది అనేటువంటి చూస్తే ఆ మీటింగ్కు రాలేదు. కోర్టులో కేసు వేసినాడు. ఆ కోర్టులో కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి షెకావత్ గారు చెప్పిన సందర్భంలో ఆయన చేసుకోలేదు. చేసుకుంటా అని చెప్పిన తర్వాత 2 సంవత్సరాలుగా దాన్ని విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో మనకు కనపడుతుంది ఏంటంటే, ఇంటర్నేషనల్ గా 4 టీఎంసీలు జగన్ గారు పోతిరెడ్డిపాటి నుంచి పొక్కగొట్టి తీసుకుపోతున్నటువంటి సందర్భం లోపల ఈ తతంగం అంతా జరిగేటప్పటికి, సంవత్సరం పట్టేటప్పటికి ఆయన జీవో ఇచ్చాడు. మళ్ళీ 10 టీఎంసీలకు మనం చదివాం, పేపర్లో చదివాం, ఎవరు జగన్ గారు అది తీసుకుపోతున్నటువంటి సందర్భం. కాబట్టి కావాలని చెప్పి ఒక అవకాశము, ఆనాడు జగన్తో ఉండేటువంటి సఖ్యత, దీనికి రాజకీయ కారణాలను ఎందుకు చెప్తున్నా అంటే, అవినీతి అట్లా పక్కకెట్టండి. కేసీఆర్ కు సహజసిద్ధంగా ఉండేటువంటిది ఏంటంటే, ఇట్లా వెళ్లే ప్రాజెక్టు ఇట్లా తీసుకపోతే కమిషన్లు అధికంగా వస్తాయి అనేటువంటిది ఒక విమర్శ ఆయన మీద ఉన్నది. అదే మనకు వాస్తవంగా కనపడుతున్నటువంటి అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, అవునన్నా కాదని ఆయన సబ్జెక్టు తెలుసా తెలియదా మనకు తెలియదు. ఆయన చెప్పింది ఏంటంటే, అసలు పాలమూరు నిపుణులు నాకంటే కొంత ఆలోచన ఎక్కువ ఉన్నది కాబట్టి, రామ్మోహన్ గారు ఇంతకుముందు ఏం చెప్పినారో కొంత నాకు వినపడలేదు. జూరాల నుంచి లింక్ చేస్తే రోజుకు 2 టీఎంసీల చొప్పున 30 రోజుల్లో 60-70 మనకు వచ్చేది. మనకు ఫ్రీడమ్ ఉన్నది జూరాల మీద. మన నీళ్లు మన ప్రాజెక్టులకు వచ్చినాకనే కిందికి శ్రీశైలం వెళ్తాయి కాబట్టి ఎవడు అడిగే దిక్కు లేదు, మనం తీసుకుంటే పోయేది. దాన్ని తీసుకుపోయి అక్కడ 3 కొట్లాటలు ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి రిజర్వాయర్ శ్రీశైలంలో దాంట్లో మనం లింక్ పెట్టడం అనేది తప్పు అని కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఇది చాలా మౌలికమైనటువంటి సమస్య. నాలాంటి వాడికి పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ వచ్చినటువంటి సమస్యతో నేను కొంత కన్విన్స్ అవుతున్నటువంటి పరిస్థితి. నిజమే కదా, మొదలు వచ్చేది కృష్ణ జూరాలకు వస్తుంది కదా, జూరాలనే మనకి ఇష్టమైనట్టు అడ్డగోలుగానో, ధర్మంగానో, అధర్మంగానో, న్యాయంగానో, అన్యాయంగానో మనం తీసుకుంటే పోయేది కదా. దాని కెపాసిటీ మీద 6-8 టీఎంసీలు అంటున్నారు. గతంలో అది 13 టీఎంసీలు ఉందని, అది వీలైతుందా వీలు కదా, ఇవన్నీ శేష ప్రశ్నలు ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయం. ఈ కోణంలో ఆయన ఏం చేస్తున్నాడు, వివాదాస్పదమైనటువంటి రిజర్వాయర్ శ్రీశైలంకు లింక్ పెట్టడం వల్ల వాళ్ళు ఒకవైపున తీసుకుపోతున్నారు. మళ్ళీ ఇవన్నీ మధ్య అనేక రకాల ప్రాజెక్టులు వస్తున్నటువంటి పరిస్థితి. వెంకటరెడ్డి గారు ఇంకోటి కూడా అన్నారు, పాలమూరుపై వాస్తవాలు చెప్పేసరికి బనకచెర్ల పేరుతో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారన్నారు. నిజంగా అసలు అదే ఆ మాటలో వాస్తవం ఉందా? ఇప్పుడు వాస్తవానికి 2 ప్రశ్నలు అండి నేను ఇంతకుముందు చెప్పినటువంటిది. మా వెదిరే శ్రీరామ్ రాజకీయ నాయకుడు కోణంలో మాట్లాడలేదు. ఒక ఎక్స్పర్ట్ జల
సమస్యలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్. ఆయన అనేక అంశాలను చెప్పినాడు. ఆయన ఎప్పుడు కూడా కేసీఆర్ కారకుడు అని చెప్పినాడు తప్ప కేసీఆర్ చేయడం వల్ల నిర్వాసం వల్ల ఇట్లా వచ్చిందని చెప్పినాడు. ఆ వాటికి సమాధానం చెప్పాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి కూడా సమాధానం చెప్పాలి. ఈ సమాధానాలు చెప్తే బనకచర్ల తీసుకొచ్చి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనేటువంటి విమర్శ సహజంగా వస్తున్నటువంటిది. ఇప్పుడు దీంట్లో అసలు ఎపెక్స్ కమిటీకి మీటింగ్ కు వెళ్ళకపోవడానికి కారణాలు ఏంది? మరి ఆనాడు రాజకీయ, నేను ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు రాజకీయంగా దేశం మొత్తం లోపల కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఇక నేనే ప్రధానమంత్రి, 40 మంది వస్తే చాలు ప్రధానమంత్రి అయిపోతారు అనేటువంటిది ఒక ఆలోచన ఆయనకు కళలో వచ్చినట్టున్నది. ఆ కోణంలో భారత రాష్ట్ర సమితిని పెట్టినాడు. మీకు అందరూ తెలుసు, అదే పేరు మీద ఇప్పటికి ఉన్నటువంటిది. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆంధ్ర ప్రాంతంలో? మరి తెలంగాణ అభివృద్ధి కోరుకునేవాడు, తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి వల్ల మళ్ళీ అక్కడ పెట్టి, మహారాష్ట్రలో పెట్టి, ఇక్కడ పెట్టి, అక్కడ పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, జగన్ తో 2-3 సందర్భాలు జగన్ ప్రజాభవన్కి వచ్చినాడు. అక్కడ మంచిగా లంచ్ చేసినారు, భోజనాలు చేసినారు, మీకేం పర్వాలేదు అని అన్నాడు. ఒక రకంగా ఇద్దరి మధ్యలో జరిగినటువంటి రహస్య ఒప్పందం ఏంది అనేటువంటి సమస్య ఇవాళ మనకు కనపడుతున్నటువంటి అంశం. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమైతుంది? జగన్ ఏమో ముందుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు విమర్శలు ఏమొస్తున్నాయి? టీడీపీకి సహకరిస్తున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఒక విమర్శ. టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు ఏమంటలేదు. నేనేమంటున్నా అంటే, తెలంగాణ పాలించమని ప్రజలు 12 ఏళ్లుగా కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే వీళ్ళు పని చేయకుండా, చేత కాకుండా ఇవాళ ఒకరి మీద ఒకరి నెపాలు నెట్టుకుంటూ, అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందంటే నాకు అర్థమైంది ఏంటంటే, తెలుసా, 10 ఏళ్ల లోపల 100 ఏళ్ల నష్టం జరిగింది అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నది ఏంటంటే, ఇక మనం ఏం చేసేది లేదు, ఇదంతా దీని కారకుడు కేసీఆర్, ఆ నీళ్లు పోవడానికి కేసీఆర్ కారకుడు, ఒప్పందాలు చేసుకున్నది కేసీఆర్ గారు, తెలంగాణను ఆగం చేసిండు, భ్రష్టు పట్టించిండు, దివాలా వేయించిండు, రైతులకు అన్యాయం చేసిండు అనే పద్ధతిలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన ఈ ప్రశ్నలు అనేటువంటిది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా వేడుక చూడటం కాకుండా, ఒక్క నిమిషం ఇస్తాను సార్, మీకు ఇస్తాను సార్, ఇస్తాను ఒక్క మాట మీకు ఇస్తా, ఒక్క క్వశ్చన్ ఆయన అడిగిస్తాను మీకు. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా వేడుక చూసినట్టుగా కాకుండా కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని తెలంగాణ ప్రజలకు కల్పించే దిశగా, ఆ దిశగా మీ ఎంపీలు ఏమన్నా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? మరి ఎన్ని రాజకీయ పార్టీలు కొట్టుకున్నప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క అవసరాన్ని గుర్తించాలి కదా ఈ విషయంలో. నిజమే ఎంపీలు చాలా చిన్న విషయం అండి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రాజకీయంగా ఎవరన్నా ఏమన్నా ఉండదు కాక, అక్కడ టీడీపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ముఖ్యమంత్రులు ఉన్నారు. పరిష్కరించాల్సింది వీళ్ళు. పరిష్కరించవలసింది ఏ పద్ధతిలో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాల్సిన బాధ్యత చట్టపరంగా ఈ రెండింటికున్నాయి. అది కృష్ణా బోర్డా, అపెక్స్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుందా? ఈ పని చేయకుండా మీరు తిట్టుకుంటూ మీ యొక్క ఏదైతే అసమర్థత ఉందో, అసమర్థతను అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు బీజేపీ ఏం చేస్తలేదు అనేటువంటిది. వెళ్ళండి, ఇద్దరు కూడా కలిసి సామరస్య పరిష్కారాన్ని 10 టీఎంసీలు ఎక్కువ తక్కువ చేసుకునే పరిస్థితి ఉంది కదా, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు కదా. మనమైనా వాళ్ళైనా సంప్రదింపులకు ఒప్పుకోవాలి కదా. ఈ ప్రయత్నం చేయడం లేదు. రాజకీయ కోణంలో దీన్ని కొనసాగించాలా? బీఆర్ఎస్ పార్టీ దీన్ని కొనసాగించి ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటిది. కానీ వాళ్ళని నమ్మే పరిస్థితి వాళ్ళు లేరు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి చేయలేనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఎవరు వినే పరిస్థితి లేదు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేని పరిస్థితులు 2 ఏళ్ల నుంచి ఏం చేసినాడు? మిగతా ఎందుకు కంప్లీట్ చేయలేదు? పాలమూరు వదిలేయండి, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తికి సంబంధించి మిషన్లు పాడైపోయినాయని ఇప్పుడు ఇంతకుముందు కవిత గారు మాట్లాడుతున్నారు. మరి వీటికి ఆయన చేసిన పరిష్కారం ఏది? ఈ 2 రాష్ట్రాల మధ్య రాజకీయ పరమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నది. బీజేపీ దాన్ని ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేయాలా, సానుకూలంగా పరిష్కరించాలనే దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. ఎస్ వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతారు. మనకి రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు, మాట్లాడతారు. బండారు రామ్మోహన్ గారు మీరు మాట్లాడండి. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు గత జిల్లా సేతుబంధనం చేసుకోండి, అన్యాయం జరిగిందని మీరు పార్టీ వాడు చేస్తే రేపు బీజేపీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళు ఇతర బాధ్యతలను మీరు తప్పించుకుంటారు. అంతేకాని రేపు అడిగి అదే కానీ నేను ఏమంటున్నానంటే, పూర్తి స్థాయిలో కనకచర్ల కానీ మనకు మండలం కానీ చర్చ జరగాలంటున్నాను. దీని ఇంకోటి, వెదల శ్రీరామ్ గారు బీజేపీ ప్రభుత్వంలో తలసారి చేశారు. ఆయన చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉంది, కొంత దాచిపెట్టిన కూడా ఉన్నాయి అంటున్నాను. ఉదాహరణ చెప్పాలంటే 299 టీఎంసీలకు ఆనాడు కేసీఆర్ గారు సంతకం పెట్టించారంటే తెలంగాణ ఆగమయ్యేటట్టుంది. అటు 7 మండలాలు తీసుకున్నా ఊరుకోవాల్సి వచ్చింది. 7 మండలాలు బీజేపీ వచ్చిన తర్వాత కదా 7 మండలాలు మార్చింది. ఆ తర్వాత 299 తాత్కాలికంగా ఒప్పందం కుదుర్చుకోకపోతే రేపు పొద్దున అసలుకే తెలంగాణ వచ్చేటట్లేదు సంతకం పెట్టించాను అనుకోండి. 42 రోజుల్లోనే, సరిగ్గా తెలంగాణ ఏర్పడిన 42 రోజుల్లోనే ఈ 299 తాత్కాలిక ఒప్పందం శాశ్వతంగా మాకు ఫలానా గోదావరి జలాలను మన పోలవరం ద్వారా పిటిసి ద్వారా పంపిన దాన్ని 45 టీఎంసీలు మాకు రావాలని, అట్లాగే మొత్తం పునః పంపిణీ జరగాలని లెటర్ పెట్టలేదా? గవర్నమెంట్ లెటర్లు ఉన్నాయి కదా. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ అన్నా ఎల్ఏఎం ఉన్నా అనే సంబంధం ఇప్పటిదాకా ఆ లెటర్లన్నీ
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమి చేసింది లెటర్లన్నీ కేంద్ర ప్రభుత్వం పంపిణీ ఉన్నాయి. అవన్నీ వీళ్ళు మభ్య పెట్టలేరు కదా. ఎదురు శ్రీరామ్ గారు కూడా కొన్ని చెప్పారు. కొంత ఇప్పుడు ఏమైందంటే కాయిన్ కు ఒక భాగం వీళ్ళు చూపెడుతున్నారు, ఒక భాగం చూపెడతలేదు సార్. అది నేను కేసీఆర్ సమర్థించడం కాదు. ఇక్కడ గత 10 ఏళ్లలో అనేక వివాదాల మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లెటర్లు రాసింది. ఆనాడు మన కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు ఒక టర్మ్ లో ముఖ్యమంత్రి ఉన్నారు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇంకా మనం బీజేపీ నాయకులు కూడా మనం వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మాట్లాడొద్దు. అవును బేస్ లేవు, నష్టమైంది అంటున్నాను నేను. 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే ఇప్పటికి కూడా అంటున్నాను 2 తెలుగు రాష్ట్రాలు భయపడాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం కంటే మొట్టమొదటి అన్యాయం ఎవరు చేసిండ్రు? వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసింది. 4 తూములు ఉన్న దాన్ని 11 తూములు మార్చింది ఆయన కదా. 11 నుంచి 16 చేసుకునేది అంతే తేడా. అసలు 4 నుంచి 11 మార్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా. దాని మీద ఎందుకు మాట్లాడడం? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కన్విన్స్ అవుతున్నాను, వెంకటరెడ్డి గారు కన్విన్స్ కావద్దు. మీరు అందులో లోపాలు చూడండి. పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారు ఆయన. జూరాలు ఏంటిది, శ్రీశైలం ఏంటిది, తుంగభద్ర అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది తెలుస్తలేదు అంటున్నాడు. నిజంగా అవగాహన లేదంటున్నాడు చంద్రబాబు రేవంత్ రెడ్డి గారికి. అవగాహన లేదంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాను. దాంతోనే సమస్య వస్తుంది. ఇటుపక్క అటుపక్క నా కోణం వాళ్ళు చూపెడుతున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టున్నాను నేను. ఇవాళ నల్లమల సాగర్ అట్లా బనకచెర్ల పేరు తీసేసి అది పెద్ద ప్రమాదం ఉంది. బీజేపీ ఇవాళ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మద్దతు చేస్తున్నట్టున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏదైతే వడ్డించేవాడు మనవాడైతే చేస్తున్న సమస్యలు చేస్తున్నారంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి, ఎవరు వద్దన్నారు. కానీ విభజన చట్టంలో ఏవైతే ప్రాజెక్టులు పేర్కొన్నారో వాటిని సరిగ్గా ఆనాటికి ఏవైతే మంజూరైనాయి అవన్నీ టీములు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే వీళ్ళిద్దరు వైఫల్యాన్ని కప్పించుకుంటే అది చేసుకుంటూ రేపు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 4 ఏళ్ళ 5 ఏళ్ల ప్రభుత్వం కాంగ్రెస్ ది 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేస్తే వీళ్ళు తప్పించుకుంటారు. అప్పుడు న్యాయం న్యాయం ఎవరు చేయాలి? తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు. నేను స్పష్టంగా చెప్తున్నా, విభజన హామీల్లో ఉన్నాయి అమలు చేయాలి. రెండోది ఏదైతే ఆనాటికి ఉన్న ప్రాజెక్టాన్ని టీముడు ప్రాజెక్టులకు పరిగణించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నారు. చేసుకొని 2 రాష్ట్ర ప్రభుత్వాలను పిలవండి, జలవనరుల శాఖ దగ్గర కూర్చోబెట్టండి. సుప్రీంకోర్టులో కేసులు ఎక్కడ లేవు కదా, పంచాయతీ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూర్చోబెట్టండి. 2 రాష్ట్రాల మధ్య ఏ వాటా రావన్నో సమంగా 10 వెంకటేశ్వర మంచి మాట అన్నారు. 10 టీమ్స్లు అటు కానీ ఇటు కానీ పంచే ప్రయత్నం చేయండి. పంచితే కదా అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఎవరి వాదన వాళ్ళు నిండించుకుంటే వాళ్ళు తొంసుంటే మీరు దొంగ కానీ అసలు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అన్నట్టు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అన్యాయం చేద్దాం అంటున్నాను నేను. ఇవాళ మిగులు జలాలు 200 టీఎంసీ తీసుకుంటే ఏమవుతుందని రామానాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు, నీటిపారుదల శాఖ మంత్రి. అది తప్పు అంటున్నాడు. అసలు మొత్తం అంతా గోదావరి జలాల మీద మిగులు జలాలు కానీ వరద జలాలు ఎక్కడ నిర్వచించలేదు. అవి ఉంటే కూడా ఎవరికి వస్తాయి? ఒక ఆంధ్రప్రదేశ్ కి లభించదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 5 రాష్ట్రాలకు వస్తాయి. అట్లాగే కృష్ణాలో జలాలు లేవు, మిగులు జలాలు అంతకంటే లేవు. కానీ పోయినాయి కదా. ఈసారి 500 టీఎంసీలకు పైగా కింది కలిసిపోయింది. కృష్ణా నది జలాలు కింద పోయినాయి. ఏం చేస్తున్నారు? ఈ 2 ఏళ్లలో మేమేం చేసింది చెప్పలేక ఆ 10 ఏళ్ల పాపం చెప్తున్నారు అంటున్నాను. 2 ఏళ్ళు కాదు, ఇంకా 3 ఏళ్ళు నేను చెప్పుకుంటా పోతాను. వీళ్ళు ఈ కథ చెప్తుంటారు, వాళ్ళు ఆ కథ చెప్తుంటారు. అందుకని అసెంబ్లీ సాక్షిగా చర్చతో పాటు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నారు ఈ ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు అంటాం కదా. వీళ్ళు ఏం చేయాలంటే గత 10 ఏళ్లలో జరిగిన అన్యాయం ఏంటి, మేము చేసిన న్యాయం ఏంటిది అని చెప్పాలి కదా. అది లేదు, ఇప్పుడు సమస్య లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి మంటలు ఆర్పండి, మీరు పెద్దన పాత్ర వహించండి. అధికారం మీదే, బాధ్యత మీదే. రెండంటున్నాం, అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. నీటి వనరుల పంపిణీ, సింధు జలాలను పాకిస్తాన్ ఇండియా మధ్య మనం మంచుకున్నప్పుడు వివాదం రాలేదే. మొన్నటికి మనం సింధూరులో జరిగిన అభియాన్స్ లో పెట్టాం. అది నిజం అంటే అది వెనక తీసుకోవడం లేదు, కేవలం అభియాన్స్ లో పెట్టాం అంతేగాని మనం రద్దు చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే అంటున్నాడు. 2 దేశాల మధ్యన జలాలు పంచుకున్నప్పుడు ఇక్కడ 2 ప్రాంతాల మధ్యన 2 తెలుగు రాష్ట్రాల మధ్యన దేశంలో ఉన్న వాటి మధ్య పంచడానికి ఏమాట వస్తూ అంటున్నాడు. కఠినంగా నిర్ణయం తీసుకోండి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలువండి, కులామనండి. ఇవాళ ఎందుకు సాధ్యం కాదో చెప్తున్నాడు. అంటే ఏమైతుందంటే బీజేపీ కూడా ఏమాలో చేసేసి రేపు పొద్దున ఇంకో 3 ఏళ్ళు అయితే వీళ్ళిద్దరు వైఫల్యాలను కప్పించి వీళ్ళిద్దరు వైఫల్యాలు ఎండగట్టి మేము ప్రభుత్వంలోకి వద్దామని మీరు వచ్చినా ఇదే జరుగుతూ అంటున్నాడు. రేపు పొద్దున ఈ జల వివాదం తీర్చకపోతే, ఇప్పుడు మీరు కనుక జల వివాదం తీర్చారు అనుకోండి, రేపు పొద్దున మీకే ఓట్లు వస్తారంటున్నారు. విభజన హామీలు అమలుపరచండి, మీరే జల వివాదం తీర్చండి. 2 రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి, కాదంటలేదు. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా రాకపోతే మీరు మందలించే అధికారం ఉంది, పిలిపించే అధికారం ఉంది కదా. మొన్నటికి మన 2 ముఖ్యమంత్రులు కలిశారు కదా మొన్ననే. దాంట్లో ఏమైంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా అక్కడ కొత్త అన్యాయం చేసి వచ్చారంటున్నాను నేను. బనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చిద్దామని వచ్చాం. చర్చ అంటే మొదలైనట్టు లెక్క. అంటే గొంటె గుడారం సామెతలాగా ఒక కాలు పెట్టనిస్తే మొత్తం ఒంటె లోపలికి వస్తుంది, ప్రయాణికులు బయటకు పంపిస్తారు. ఇప్పుడు అదే జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు మీద చర్చకు సిద్ధం అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో, కేసీఆర్ గారు చేసిన అన్యాయం కంటే మీరు చేసిన అన్యాయం పెద్దది.
అందుకని వాళ్ళు అన్యాయం చేసిననే వాళ్ళు పక్క పెట్టాము లక్ష్మణ గారు. అటువంటి అప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు అన్యాయం చేస్తుండే చూసుకుంటూ ఊరుకోవాలన్నా. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? బనకచెర్ల విషయంలో సీఎం రేవంత్ మెతక వైఖరి ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మెతకవే కాదు, బనకచెర్ల ప్రాజెక్టు అనే పేరు మార్చి ఇప్పుడు మద్దతు ద్రోహం చేస్తుంది. ఏంటంటే మనకు నల్లమల సాగర్ పేరు మీద అదే బొల్లాపల్లి రిజర్వాయర్ నల్లమల సాగర్ పేరు మీద పెడుతున్నారు. పేరు మార్చిన పైనుంచి తీసుకుపోతాను నీళ్ళే గోదావరి నది జలాల్లో ఇంటర్ రివర్ చేంజ్ అవుతే నేను నిపుణులుగా చెప్తున్నాను. రివర్ నుంచి రివర్కి పోతే 5 రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. అదే 40 టీఎంసీలు అదే కృష్ణా జిల్లాలో పట్టి సీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ పంపిన నీళ్లలో 45 టీఎంసీలు తెలంగాణకు, 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు లభించాల్సింది. వాళ్ళు ఇద్దరు వాడుకుంటున్నారు. కర్ణాటకను మహారాష్ట్ర వాడుకుంటారు. తెలంగాణకు బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ చేసిపోయింది. ఇప్పుడు ఇంకొకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం రాజకీయాలు చేయటం పక్కన పెట్టి ప్రజల కోసం పాటుపడేది ఏమైనా ఉందంటారా? బీఆర్ఎస్ పార్టీ అయినా దానికి ఒక ముందు అడుగు వేస్తుందా? అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు గుప్పించేది కూడా రాజకీయం చేయడానికే ఇప్పటికీ కూడా గుప్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట. దాని వాస్తవం లేదంటారు దానిలో? కాదండి అధికారం లేదు కదా పార్టీ. వాళ్ళు తప్పు చేసిందని వాళ్ళు ఎన్నుకోలేదు, మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు అదే తప్పు చేసేది అంటున్నాను. గతంలో ఆంధ్ర పాలకులను నియమించుకుంటే ఆయన పోయింది, వాళ్ళ మీద ప్రహారం మొక్కుకుంటూ ఆంధ్ర పాలకుడు కాంగ్రెస్ అని చెప్పి. ఇప్పుడు వచ్చినాక మీ 10 ఏళ్ల పాలన విమర్శించుకుంటూ వచ్చి న్యాయం జరిగేది ఎప్పుడు తెలంగాణ ప్రాంతానికి అర్థం. తెలంగాణ ఒకటి అంటే నేను స్పష్టంగా చెప్తున్నా, జల వివాదంలో నేను నీటి కష్టాలు దేశ ప్రాంతంలో పుట్టా. నేను నీటి కష్టాలు అందరికీ నీటి కష్టాలు ఎవరికైనా రాయలసీమకు నీళ్ళు రావాలంటున్నాను స్పష్టంగా. ఎందుకు రావద్దు? కానీ రాయలసీమ మేధావులే ఈ బనకచెర్ల ప్రాజెక్టు పనికి రాదు, మీరు బనకచెర్ల ప్రాజెక్టు మొదలు పెట్టుకుంటే పోలవరం అసలుకి మోసం వస్తుంది, పోలవరం కట్టలేరు, రేపు భక్తి యంత్రాలు వ్యక్తం అవుతుంది, మొత్తం పోలవరం డిపిటి మార్చాల్సి వస్తుంది, ఏది డైరెక్ట్ మనకు ఆ ప్లాన్ మార్చాల్సి వస్తుంది, రేపు నష్టపోతారని చెప్పి రాయలసీమ మేధావులే. నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతాను, 3 రాష్ట్రాలు తిరుగుతాను, 4 రాష్ట్రాలు తిరుగుతాను, స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ రాయలసీమ వాళ్ళే ఈ బనకచెర్ల ప్రాజెక్టు కరెక్ట్ కాదంటున్నారు. అది గమనిస్తున్నారా? కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టు కాదు, కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఆహ్వానిస్తలేవు. ఇప్పుడు ఏం చేశాడు, అక్కడి నుంచి ఇంకొక ప్లాన్ మార్చాడు. ఆ మధ్యలో చంద్రబాబు నాయుడు రాయలసీమ వాళ్ళు అంటున్నారా, రాయలసీమలోని ఓ రాజకీయ పార్టీలో మేధావులు అంటున్నారా? కాదు మీరు నీటి రంగండి. ఇప్పుడు అందుకనే చర్చ అంతా రాజకీయ చర్చ జరుగుతుంది. మీరు రాయలసీమ మేధావులతో పిలిచేయండి. మన బొత్స యశ్వరరామరెడ్డి గారు ఉన్నారు, పిలిచేయండి, ఆయన ఏమో చెప్తారు చూస్తారు. రాయలసీమలో కృష్ణా నది ఎట్లా వాడుకోవాలి, గోదావరి నది ఎట్లా వాడుకోవాలి, మాకు అన్ని పెట్టిన నీటి రంగం. ఇప్పుడు రాజకీయ పట్టిన ఏమొస్తుంది, ఏమవుతున్నాం టీఎంసీలలో చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే గట్లే ఉంటుంది అంటున్నాడు. సమస్య అది కాదు, రాయలసీమ రాజకీయ పార్టీలు కాదు, రాయలసీమలో ఉన్న మేధావులు అందరూ మనకి ప్రైవేట్ కరెక్ట్ కాదని ఇంకో ప్లాన్ చేశారు మన చంద్రబాబు నాయుడు. రేవాక అదంతా కృష్ణా నది మీదంతా బ్రిడ్జి కట్టి ఈ నీళ్ళని అందరూ పంపిస్తారు. నీళ్ళు గోదావరి కదా. అంటే ఎంత చిల్లరగా మాట్లాడుకుంటున్నారు, ఎంత అవగాహన రాజ్యం మాట్లాడుతున్నారు. రామానాయుడు గారు అయితేనే 200 టీఎంసీ తీసుకుంటే ఏమైంది అంటున్నారు. కాదు, మొత్తం అందరికి తెలుసారు. ఛత్తీస్గఢ్ వాటా ఏందో, మన ఒరిస్సా వాటా ఏందో, మన తెలంగాణ వాటా ఏందో, మహారాష్ట్ర వాటా ఏందో తెలుసాను అంటున్నాడు. మిగతా 4 రాష్ట్రాలు ఉన్నాయి కదా అంటున్నాను. మీరు వాడుకుంటామంటే మీరు వాడుకుంటా అన్నప్పుడు ఎప్పుడేం కావాలి మళ్ళా? అందుకనే స్పష్టంగా మిగులు జలాల వాటా అన్ని రాష్ట్రాలకు ఉంటది. అట్లాగే ఏదైతే ఇంటర్ రివర్ చేంజ్, ఒక రివర్ నుంచి ఇంకో రివర్ చేంజ్ చేస్తున్నప్పుడు ఈ రివర్ లో ఉన్న 5 రాష్ట్రాల వారికి హక్కులు ఉంటాయి. ఇది నీటి న్యాయం అంటున్నాను, సహజ న్యాయం అంటున్నాను. ఇదంతా విడిచిపెట్టి టెక్నికల్ అంశాలు ఎవరు మాట్లాడుతున్నారు లక్ష్మణ గారు. నాకు కోపం వచ్చేది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఈ 2 పార్టీలు లాగా తిట్టుకోవాలి, కొట్టుకోవాలి. మేము మాత్రం రేపు పొద్దున వాళ్ళ అధికారం బీజేపీ అంటుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందో తర్వాత సంగతి కానీ అన్యాయం అయితే జరుగుతున్నది. ఈ అన్యాయాన్ని సవరించే బాధ్యత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్నది, ప్రభుత్వంలో ఉన్నది. బీజేపీ పార్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందాం, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి పిలిపియండి. హక్కున అధికారం ఉంటా అంటున్నారు, బాధ్యత కూడా ఉంది. హక్కు అధికారంతో పాటు బాధ్యత కూడా ఉన్నది. ఈ నీటి వనరులకు పంపిణీ మాత్రం ఇంకా ఈ 3 ఏళ్ళు చేయకపోతే ఈ పిలా పాపం తలా పెడకడని తెలంగాణ నష్టపోతుంది, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ప్రజల భావోద్రేకాలుగా మార్చే తెలంగాణ సెంటిమెంట్ గుర్తించడానికి మీకంటే మేము తెలంగాణ సెంటిమెంట్ వాదులం అని చెప్పి కాంగ్రెస్ దాన్ని పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నది. అంటే కేసీఆర్ గారు అన్న మాట తప్పైతే అందరూ బాగుంటారంటే నష్టం ఏందో అంటున్నాను, నీకేమొచ్చింది అంటున్నాను. ఇవాళ పోనీ మేము తెలంగాణ వాదులం అంటున్నారు కదా రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇవాళ అది పాటించాలంటే ఏం న్యాయం చేసిన 2 ఏళ్ళని చెప్పాలి కదా అంటున్నాను. అది లేదు కదా. అంటే బహానం వస్తూ మరొక 2 ఏళ్ళు జరుపుతారా, అయిపోతుంది. కథం దుకాణం మంది మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎవరికి గెలుస్తుందో తెలియదు.
తెలంగాణ వారిని ఉపయోగించుకొని అన్ని పార్టీలు లాభపడుతున్నాయి. దీని సమస్య లేదు, ప్రజలు ఐక్యంగా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య విద్వేషం సృష్టించకండి, ఈ జల వివాదాలను కాక జలంలో మంటలు రేపకండి. ప్రజలు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే విడిచిపెట్టి ఇప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడాలి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నాకు లాభం జరగాలంటున్నాను. అది ఎట్లా జరగాలంటే ఇతర రాష్ట్రాలను ఒప్పించి జరగాలంటారు. నదీ జలాల పంపకం ఏ ఒక్క రాష్ట్రానికి కాదు, అది ఇంటర్ రివర్ చేంజ్ కూడా ఒక రాష్ట్రానికి కాదు. పైనుంచి కింద దాకా ఏ రాష్ట్రాలు అయితే దీనిలో ఉన్నాయో కృష్ణాలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచుకోవాలి. గోదావరి జిల్లాలో అయితే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా 4 రాష్ట్రాలు పంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాలు పంచుకోవాలి. ఇక్కడ ఇది కాదు చేయాల్సింది. ఇప్పటికైనా ప్రభుత్వానికి కోరేందంటే ఈ అవాకులు చవాకులు మాట్లాడుకొని ఉరి తీయాలి లేకపోతే ఇంకేమో చేయాలని మాట్లాడుకునే బదులు సమస్య పరిష్కారం అయిపోండి అంటున్నాను. సమస్య పరిష్కారం ఈ 2 రాష్ట్రాలు కొట్టుకునే వాడి దగ్గర ఉండదు. రోనాలు వాడి దగ్గర తినొక ఫాయిదా అవుతా అంటే చూసుకుంటే కూర్చొని పిట్టపోరు పిల్లి తీర్చాల్సిన అవసరం లేదు, అటువంటి పని అవసరం లేదు. అట్లా కోతి రొట్టె ముక్క సామెత వద్ద అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ఈ 2 రాష్ట్రాల ప్రజలు ఇంకా 3 ఏళ్ళు కొట్టుకోక ముందే, ఈ 2 రాష్ట్రాల రాజకీయ పార్టీలు నిర్లజ్జంగా తిట్టుకోక ముందే మీరు దయచేసి పరిష్కారం చూపించండి. దానికి ఎవరు రాడో వాళ్ళని బాధ్యత చేద్దాం అంటారు. ఏ ప్రభుత్వం రాదో వాళ్ళని బాధ్యత చేద్దాం, నష్టం ఏముంది అంటున్నాను. ఇది విడిచిపెట్టి రాజకీయ పోరాటం చేసుకొని వీళ్ళని మాట తిట్టుడు వాళ్ళని వీడి తిట్టుడు తప్ప అంటున్నాడు. కొన్ని వాస్తవాలు హరీష్ రావు చెప్తున్నాడు, కొన్ని వాస్తవాలు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఈ 2 వాస్తవాలు మనం నీళ్ళేంది పాలేంది హంసలాగా విడతీయాలి అంటున్నాడు. ప్రజలకి అవగాహన, రాజకీయ పార్టీలకు అవగాహన లేకపోతే ప్రజలకు ఎట్లా ఉంటుంది లక్ష్మీనారాయణ గారు అర్థం చేసుకోండి. రైట్ సార్, రైట్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి, చెప్పండి. కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడే దాంట్లో మనం చాలా సందర్భాలలో ఒప్పుకున్నవి. ఇప్పుడు కూడా నాకేం అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం కావాలా, 2 రాష్ట్రాల మధ్యలో సమస్యను పరిష్కరించాలా, దీనిలో సందేహం లేదు. ఇప్పుడు సమస్య ఏమంటే 2 రాష్ట్రాల అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ పాలించిన వాళ్ళు కొంతమంది, పాలిస్తున్న వాళ్ళు కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సమస్య చిరకాలంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మా తెలంగాణలో వాళ్ళ బీజేపీ అధికారం రావాలని కోరుకోవడంలో తప్పులేదు. సరే, ప్రజలు ఇస్తారా అయ్యారా అనేటువంటిది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏదో కొంత పరిపాలనలో కొంత భాగస్వామ్యం అధికారపూర్వకంగా భారతీయ జనతా పార్టీ కలిగి ఉన్న విషయం మనకందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు ఈ సమస్యకు వచ్చేటప్పటికి ఏంటంటే మరి చాలా విషయాల లోపల ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అంటే కామన్ మ్యాన్, నేనేం పెద్ద సాంకేతిక నిపుణులు కాదు, నాకేం పెద్ద దాంట్లో టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి నాకు ఆలోచన పెద్దగా ఉందని చెప్పి నేను ఒప్పుకున్నాను. నాకుండే సాధారణ పౌరుడికి ఉండేటువంటి అనుమానాలే నాకు ఉన్నటువంటివి. కొంత రామ్మోహన్ గారు అంటే దాంట్లో కృషి చేసినారు, కొంత ఆలోచనలు పెంచుకున్నటువంటి సందర్భం నాకు తెలుసు. నాకు కనపడుతున్నది ఏంటంటే వీళ్ళు మీరు రామ్మోహన్ గారు ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు పార్టీలు పెట్టి దేశం మొత్తం పార్టీలు పెట్టి ఆంధ్రలో ఏమి లేవు, బేసిజన్ లేవు, బేసిస్ లేవు అంటే తెలంగాణ వాదిగా ఉద్యమకారుడిగా నేను ఒప్పుకోనండి. ఫస్ట్ నా ఇంట్రెస్ట్ ఉద్యమకారుడిగా నా తెలంగాణ అభివృద్ధి కావాలా, నా తెలంగాణకు సంబంధించినటువంటి నీటి న్యాయం జరగాలి. ఏదో బ్రాడర్ గా వేసి అవకాశం కోసం ఇవాళ మాట్లాడింది ఒకటి, మొన్న మాట్లాడింది ఒకటి, ఇప్పుడు మాట్లాడుతున్నారు. అనుమతులు ఇచ్చేసినారు, నల్లమల్ల సాగర్ గారిని మాట్లాడినాడు. మరి ఆర్డర్ ఏమైనా ఉన్నాయా అంటే ఏదో ఇటు చూపిస్తున్నారు. చాలా సందర్భాల లోపల మరి మాజీ మంత్రి ఆయన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అర్థం కాని పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి రకరకాల సమస్యలు, నేను నిష్ణాతుని కాను, కానీ నేను ఒక మాట రామ్మోహన్ గారు చెప్పాలి. కానీ ఆయన ఎందుకు పోయినాడు, అటెందుకు పోయినాడు, ఆ నీళ్ళు ఎందుకు పోయినాడు, ఈ నీళ్ళు ఎందుకు పోయినాడు, ఇక్కడ తీసుకోవాల్సిన అక్కడ ఎందుకు తీసుకొని పోయినాడు అనేటువంటి నాకు సరైన నాలెడ్జ్ లేకపోవచ్చు. కానీ నేను కన్విన్స్ అవుతాను ఆ పాయింట్ మీద ఇప్పటి కూడా. ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేసినాడు, మరి మీటింగ్లకు ఎందుకు పోలేదు, మరి పరిష్కరించాలన్నప్పుడు మీటింగ్లకు పోలే, రాజకీయ కోణంలో ఆలోచించినాడు. మోదీని తిట్టుకుంటే కూర్చున్నాడు తప్ప సమస్యలు పరిష్కరించాలి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ప్రభుత్వాలు లెటర్ రాయాల్సిన అవసరం ఉంటది కదా, ఈ సమస్యను పరిష్కరించండి అని రాయాలి కదా. అప్పుడే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న సుమోటోగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి. రాష్ట్రాలకు ఉండే పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, ప్రోటోకాల్ సిస్టమ్ ఉంది, మరి ఫెడరల్ సిస్టమ్ ఉంది. వీటిల్లో ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు అనేటువంటి దాని కింద మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించడం అనేటువంటి దాంట్లో ఒక భారత పౌరుడిగా నాకు ఉండేటువంటి సదాభిప్రాయం చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, ఏంటో చెప్తున్నారు మీరు రామ్మోహన్ గారు, కంక్లూడ్ చేయండి. చాలా బాగా, చాలా విలువైన విషయాలు చెప్పారు. ఒకటేంటంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ ఉంది అంటే పార్టీ బయట అప్పటికి ఆలోచన కూడా లేదు. వాళ్ళు కలిసినప్పటికీ 2019 కదా వాళ్ళు కలిసి వచ్చింది. 2019లో బీఆర్ఎస్ ఉన్నది. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు
మనము కేవలం కుంచుకొని ఉండి తెలంగాణ ప్రజలకు ఏదో న్యాయం చేస్తున్నామని రోజులు కొట్టే బీజేపీ మన బీఆర్ఎస్ అదే చేస్తుంది, కాంగ్రెస్ అనేది మన ఇద్దరిని దోషించాలనుకున్నాను నేను, మిమ్మల్ని అంటలేను. ఇప్పుడు తెలంగాణ వాదానికి మేమే గొప్ప, మేమే కరెక్ట్ అని వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, తప్పు అంటున్నాడు. దాన్ని నిరూపించాలి. మీరు జాతీయ పార్టీ మీది, కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేయాలి? సవరించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినా ఎవరు చెప్పినా రేపు పొద్దున రాయలసీమ నీళ్ళు మీద ఎవరట్లేదు. ఇప్పుడు తెలంగాణ వాదం వాళ్ళకంటే మేము గొప్ప అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతున్నట్టున్నాను. వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కనుక పక్కన కూర్చొని పెట్టాం. కానీ ఇప్పుడైనా సరే నేనేమంటున్నాను, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి అవరోధాలు ఏం లేవు. ఎవరు రారో వాళ్ళని దోషం చేద్దామంటున్నాను నేను. ఇప్పుడు పెద్దల పాత్ర వహించండి, మీరు ఖచ్చితంగా న్యాయం చేయండి తెలంగాణకి. పొద్దున మీరే అధికారంలోకి వస్తారు. మీరు అన్నారు కరెక్ట్, అది ఎవరంటే అధికారం రావడానికి ప్రయత్నం చేస్తారు. నిజంగానే ఈ వివాదం పరిష్కారం ఇది, మీరు అధికారంలోకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా మేము చేసినామని చెప్పి. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళేమో మీరు 7 మండలాలు కలిపి మీ ద్రోహాన్ని వీళ్ళు అంటారు. కాదు అసలు ఇప్పటిదాకా చేయలేదని వాళ్ళు అంటారు. ఇప్పుడు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు రామ్మోహన్ గారు ఇది ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదు, కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు నిజంగా కేంద్రం కలగజేసుకుని ఉన్నా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు వాళ్ళకి ఏమైనా క్రెడిట్ రానిస్తాయి అంటారా? అంటే మీరు పార్టీ ప్రకారంగా మీరు మాట్లాడారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అనుకోండి, అది వేరే విషయం. అంటే అదే సార్ ఏమంటా అంటే మీరు జలచట్టం కేంద్ర ఇప్పుడు నదులన్నీ జాతీయ వనరులు సార్, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. మీరు ఓ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ఆల్రెడీ వేశారు. విజయ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆగిపోయినది, బచావతి ట్రిబ్యునల్ తీర్పు రావాల్సి ఉన్నది. దానిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి కదా. మీరేం చేస్తున్నారు? అమికేబుల్ సెటిల్మెంట్ మీ ఇద్దరిని కూర్చొని పెట్టండి. ఇగో ఈ గోదావరి జిల్లాలో ఇవి పని చేద్దాం. ఆల్రెడీ మీ 3 రాష్ట్రాలకు పాత ఉన్నాయి. మన గోదావరి జిల్లాలో పంచాల్సింది ఏంటంటే 960 టీఎంసీలేమో మన తెలంగాణకు రావాలి, 500 టీఎంసీలు చిల్లరనేమో ఆంధ్రప్రదేశ్ రావాలి. ఈ మంచడానికి ఏమంట వస్తున్నట్టున్నాను నేను. అట్లాగే కృష్ణా జిల్లాలు కూడా అంతే. 812 టీఎంసీలో 299 తాత్కాలిక ఒప్పుకున్నారు అనుకోండి. దాన్ని ఎట్లా వేస్తే 50-50 అనే బీఆర్ఎస్ అడుగుతుంది. వీళ్ళేమంటున్నారు 70-30 అంటున్నారు. రాదంటున్నాను నేను. 70-30 వీళ్ళు జన్మల తపస్సు చేసినా రాదంటున్నాను. 70 ఏమో తెలంగాణ కంటే 30% ఆంధ్రప్రదేశ్. ఎట్లా వస్తాయి చెప్పండి? ఇప్పుడు పరివాదాన్ని అనుసరించి చేద్దామంటే ఆ రేసు పనికిరాదు. అన్నిట్లల్లో ఉన్న నీళ్ళని ఎట్లా పంచుకుందాం చూడాల్సిందే అంటున్నాను. 50-50 సరి అంటున్నాను. 812 టీఎంసీలో 406 టీఎంసీలు ఏమో తెలంగాణకు రావాలి, 406 టీఎంసీలు వీళ్ళకి రావాలి. ఇద్దరు కొంచెం ఐపీఎస్ క్రియేట్ చేసి చెప్తున్నారు. 406 కాబట్టి 416 వస్తాయి. కానీ ఇక్కడ ఒక కాంప్రమైజ్ కావాలి కదా. ఇది ఏం చేయాలంటే పెద్దన పాత్ర వహించి చేయాలి. అందుకని ఇంతకుముందు వెంకటరెడ్డి గారు నేను అభ్యంతరం ఏం చెప్పిన అంటే ఆనాడు జాతీయ పార్టీ పెట్టలేదు, బీఆర్ఎస్ కాలే. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కలిసినప్పుడు కేవలం టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆనాడు బేసిన్ లేవు, బేస్జా లేవు అనేది కరెక్ట్ అంటున్నాడు. ఇప్పటికి కూడా గోదావరి జలాలను ఏదో రూపకంగా కృష్ణా జలాలు పడేసి అందరం బాగుపడతాం, అందరం బాగుంటాం అంటున్నాను. ఇవాళ మనకు పాలమూరు రంగారెడ్డి జిల్లా కూడా బాగుపడతాయి సార్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన కరెక్ట్ పరిశీలించండి. వెంకటరెడ్డి గారు ఒక్కసారి మీరు విఘ్నులు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ప్రతిపాదన పరిశీలించండి. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శించవచ్చు, కానీ మీరు విమర్శించకండి. ఏమైందంటే దాని వల్ల నాగార్జున సాగర్ నీళ్లనేమో ఉభయ తెలుగు రాష్ట్రాలు వాడుకుంటాయి. తెలంగాణ మన శ్రీశైలం జలాలను, శ్రీశైలం ప్రాజెక్టు కూడా సాగునీటి ప్రాజెక్టు కాదు సార్, అది కేవలం విద్యుత్ ఉత్పాదన కోసం కట్టిన ప్రాజెక్టు. కానీ దాని నుంచి వాడుకుంటున్నాం. శ్రీశైలం జలం రిజర్వాయర్ కనుక పక్కా చేసుకుంటే మనకు అటు రాయలసీమకు న్యాయం జరుగుతుంది, ఇటు పక్కన మనకు మహబూబ్నగర్ జిల్లా, అట్లాగే రంగారెడ్డి జిల్లా, దాంతో పాటు నల్గొండ జిల్లాకు న్యాయం జరుగుతుంది సార్. శ్రీశైలం ప్రాజెక్టు 3 జిల్లాలు. వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు, అడగండి. వెంకటరెడ్డి గారు అడగండి. రామ్మోహన్ గారు, నాకు తెలియక ఒక ప్రశ్న అడుగుతాను. 2015లో 299 తాత్కాలిక ఒప్పందం ఉన్నారు. అది 5-6 ఏళ్ళు అట్లే కొనసాగింది. మీటింగ్ అవుతుంది, ఓకే అనుకుంటే వెళ్ళిపోయి రెన్యువల్ చేసుకున్నారు. ఇప్పుడు 299లో పాలమూరు రంగారెడ్డికి నీరు కేటాయింపే లేదు, పాట ప్రాజెక్టులకే ఉన్నది. అందుకు ఆ నీరు లేదు కాబట్టి డిపిఆర్ 2015లో జీవో ఇచ్చి 2022లో పంపినాడు కేసీఆర్ అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు నిజం ఇది? దానికి జరిగిందని చెప్తాను. ఒకటేమో 2015 తర్వాత కేవలం తెలంగాణ 2014 42 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నేను తెప్పించుకున్నాను. అది 42 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం గుర్తం రాసింది. ఏమనంటే అయ్యా తాత్కాలికంగా 299 మీరు అన్నారు ఒప్పుకున్నాం, కానీ కాదు మాకు 50% రావాలి అని వీళ్ళు పనులకు లేదు అంటారు. అంటే మళ్ళీ నదీ జలాలు పంపిణీ చేయమని పునఃపంపిణీ చేయమని పెట్టారు ఒకటి. రెండోది ఏంటంటే ఈ 45-40 కూడా గోదావరి జలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అవగాహన లేదు. స్పష్టంగా చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమాట్లాడిందంటే ఆ గోదావరి జిల్లా 44 పక్కన పెట్టాలి, ఈ 45 మనం తీసుకున్నాం అన్నమాట. అక్కడే అన్యాయం జరిగింది. అట్లా డిపిఆర్ తిరిగి రాగానే వీళ్ళు ఎక్కడికి ఒప్పుకుంటూ వెంకటరెడ్డి గారు ఏదైతే చాలు అని ఒప్పుకున్నారు. అది పెద్ద మనల శాస్త్రం అంటున్నాం. తెలంగాణకి ముఖ్యంగా పాలమూరు రంగానికి పెట్టుకుంటున్నాం. ఆ 90 రావాలి తాత్కాలికంగా. 90 45 అయితే మేము కట్టుకుంటామంటే వేరు ఉంటుండే.
ఆ 45 నుంచి మాట్లాడకుండా నీ 45 ఇవ్వండి అంటే ఇప్పుడు పరిమితం 45 చేస్తున్నాను. ఇప్పుడు సమర్పిస్తున్నా కానీ మన తెలంగాణకు అన్యాయం జరిగింది చెప్తున్నాను. రెండో మొన్న డేట్ ఆయన డిపిఆర్ టిచ్చర్ ఆయన ఏం చేస్తుంది అంటే 7 అనుమతులు వచ్చినాయి కదా, 7 కాదు 6 7 వచ్చినాయి, 2 అనుమతులు కావాలి. ఆ అనుమతులు ఏంటి చేతిపోతే అనుమతి కావాలి. ఏం చేయాలంటే ఇలా 90 టీఎంసీలు మన హక్కుగా రావాలి. పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు ఉండాల్సిందే. 45 ఇంటర్ రివర్ చేంజ్ వల్ల 45 వచ్చింది దాని ప్రాజెక్ట్ వల్ల. ఈ 90 టీఎంసీలు వీలు కాదని వాళ్ళు అంటున్నారు కదా అని చెప్పి 45 కొట్టుకోలు రాసింది కదా, అది అదే తెలంగాణకు మరణ శాస్త్రం అని నేను అంటున్నాను. హరీశ్రావు వల్ల రైట్. అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు అడిగిన ప్రశ్నలో ఇంకొకటి అయితే ఉంది. 100% రానున్న రోజుల్లో ఈ పార్టీలన్నీ కూడా కలిపి ఒక ముందుకు తీసుకెళ్తే కలక చేసుకునే అవకాశం అయితే ఉందంటారా కేంద్రం? వెంకటరెడ్డి గారు తప్పకుండా ఉంటదండి. కేంద్రం ప్రభుత్వాలు విజ్ఞప్తి మేరకు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా, తప్పదు. ఎస్ రామ్మోహన్ గారు, ఏదైతే ఇప్పుడు సంబంధించిన బనకచర్ల విషయం కూడా ఈ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని మాట్లాడతాను, రేవంత్ మాట్లాడతాను, ఎలా చూడాలంటారు? అది తప్పు అంటున్నాను. ఎందుకంటే పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా మాట్లాడాలి, మనకి జిల్లా అంటే గోదావరి జిల్లా 2 జిల్లాలని మాట్లాడాలంటే అంటే ఇది మాట్లాడితే అది మాట్లాడదు. తెలంగాణ సామెత ఉంది లక్ష్మణ గారు. ఒక అవ్వని అడిగిందట మనవాడు, ఏమని అంటే అవ్వ అడిగిందట, ఏమని అంటే మనవని అడిగిందట, బిడ్డ పోతాను ఊరికి పోతా అంటున్నావు, మరి సకినాలు తింటావా? వెంకటరెడ్డి గారు బాగా తెలుసు. సకినాలు తింటావా, సద్దన్నం తింటావా, ఉడకన్నం అయ్యేదాకా ఆగుతావా అన్నదట. నేనేమంటే మనవాడు మంచి లాభాన్ని వచ్చింది. సకినాలు తింటా అవ్వ, సల్లన్నం తింటా, సద్దన్నం తింటా, నువ్వు ఉండేదాకా ఆగి తినిపోతానట. ఇప్పుడు నేను కదే అంటున్నాను. ఈ రంగారెడ్డి పాలమూరుతో మాట్లాడాలి, అట్లాగే గోదావరి జిల్లాలో మాట్లాడాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. నేను మళ్ళీ ఈ పార్టీ లాగా చీలిపోతలేదు. అన్ని రెండు రాష్ట్రాల ప్రజలకు, రైతులకు న్యాయం జరగాలి అంటున్నాను. అది జరిగేటందుకు వీళ్ళు 2 బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి మీద ఒక తీవ్ర అభియోగం చేస్తుంది. చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని రకరకాల మాటలు మాట్లాడతాను. బీఆర్ఎస్ మాట్లాడుతున్న మాటలు ఏ రకంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఆరోపణ కరెక్ట్ అంటుంది. 3 శక్తులు ఒకటవుతున్నారు, వాళ్ళ తెలంగాణ నష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ మన జగన్మోహన్ ఒకటే వాళ్ళు ఎట్లా ఆరోపిస్తున్నారు, లేదు ఇది కూడా అంటున్నారు. వీళ్ళు ఇద్దరు కూడా ఒకటవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరణ శాసనంగా మారుతుంది. రేపొద్దున ఏది ఈ పాలమూరు రంగారెడ్డి, ఉత్తర రంగారెడ్డి కానీ రేపొద్దున గోదావరి జలాలను అప్పనంగా తగ్గించుకోవడానికి దానికి బీజేపీ ఆరోపణ. బీజేపీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు ఓట్లు అవసరం ఉన్నాయి కనుక, చంద్రబాబు నాయుడు ఆ ఇంటి సీట్లు అవసరం ఉన్నాయి కనుక ప్రభుత్వం నిలబడడానికి వాళ్ళకి ముందు కూడా అవసరం లేదు. సో తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మన సంగతి ఏంటి? మరి తెలంగాణ గురించి ఆలోచించాలని రైట్. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, మనకి కె సుజాత గారు కాంగ్రెస్ నేత జాయిన్ అయ్యారు, స్పోక్స్ పర్సన్, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు హరీష్ రావుపై, కేసీఆర్ పై కొన్ని తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు అయితే ముఖ్యమంత్రి చేశారు. అయితే చంద్రబాబు నాయుడు కోసం ఇప్పటికీ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా అనలిస్ట్ మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారా? నేను ఒక మాట అడుగుతాను. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. రీసౌండ్ వస్తుంది, ఓకేనా? పర్లేదు, ఇక్కడ క్లియర్గా ఉంది. కంటిన్యూ ప్లీజ్. ప్యానెల్లో ఉన్న పెద్దలు ఏమన్నారో నాకు తెలీదు, నేను వినలేదు. నా వర్షన్, నా పార్టీ వర్షన్, నా ప్రభుత్వం వర్షన్ నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గురించి పనిచేయాల్సిన అవసరము రేవంత్ రెడ్డికి ఉంటది అనుకుంటారా? వాళ్ళు ఇద్దరు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన మీద ఏది పడితే అది నెపమేద్దామని అలా అనుకుంటే, కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు మనిషి అనుకోవచ్చు కదా. గతంలో ఆయన్నే స్వయాన జగన్మోహన్ రెడ్డికి పనిచేసినటువంటి వ్యక్తి. మన అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నుంచి నీళ్ళని సౌహృదయంతో కేసీఆర్ మనకి ఇచ్చారు అని చెప్పినప్పుడు ఎవరి ఇక్కడ ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ, లేకపోతే మిగతా వాళ్ళ చెప్పాల్సినటువంటి బాధ్యత. ఎక్కడ కూడా అధికారికంగా చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అనేది దాఖలాలు లేకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఒక మాట అడుగుతున్నాను. నేను రెండవ మాట ఏమడుగుతున్నాను, సుజాత్ గారు అనలిస్ట్ రామ్మోహన్ గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. రామ్మోహన్ గారు ఇందరు మీరు అడిగింది అడగండి సుజాత్ గారిని.
నేను ఏమంటున్నా సార్, ఆనాడు అన్యాయం చేసడానికి వీళ్ళు, ఈనాడు అన్యాయం చేసిన వాళ్ళు కొట్లాడుకొని అసలు సమస్య వచ్చి తెలంగాణ ప్రజలు నష్టం జరుగుతుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిపియాలి, కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఈ పరిష్కారం చేయాలి. వీళ్ళ పంచాయతీ తీరదు అంటున్నాను. తెలంగాణకి ఎవరుగా సెంటిమెంట్ తో మేము చేస్తామనుకుంటున్నాం. రెండు పార్టీలు మధ్యన మూడో పార్టీగా ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీన్ని మీరు ఇందాక అన్నారు కదా, ఆయన గురువు గారు ఈయన శిష్యుడు, గురు శిష్యులు ఇద్దరు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడారు కదా, అది సుజాత గారికి చెప్పండి మీరు. అది చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసింది కదా, అందుకని ఈ నలుగురు పక్కన పెడదామంటున్నా. ఆ నలుగురు పక్కన పెడదాం. కేంద్ర ప్రభుత్వం ప్రెజెంటేషన్ మీరు చూస్తుంటే నిన్న మీరు రేవంత్ రెడ్డి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న పీపీటీ ఇచ్చినప్పుడు మీరు అది మొత్తం లైవ్ లో చూస్తుంటే ఏం జరిగింది, ఎవరికి దారాదత్తం చేశారు, అఫీషియల్ గా రికార్డ్స్ మేము అసెంబ్లీలో పెడతాము అని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా నిన్న చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిన్ టు పిన్ 2.5 hours ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న. ఎక్కడైనా కాంగ్రెస్ గాని రేవంత్ రెడ్డి గారు గాని ఎక్కడైనా వారి ఇన్వాల్వ్మెంట్, నీళ్లు ఈ రోజు తెలంగాణకు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ కి 511 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ కి వెళుతున్నటువంటి విషయం, అది కేసీఆర్ ఒప్పందమా లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై చేసిన విషయమా అనేది మీకు గమనిస్తే అర్థమవుతుండే. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని పొల్లు పోకుండా నిన్న ప్రతి విషయం క్లియర్ గా చెప్పిండ్రు. ఆ విషయం మీరు నిన్న లైవ్ చూసింటే బాగుండే. అది కూడా మళ్ళీ పీపీటీ కూడా మళ్ళీ అసెంబ్లీలో ఇస్తామని చెప్పారు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి మానవులకి కానీ మాకు కానీ రేపు పొద్దున్న మీడియా ముందు కానివ్వండి, మేము సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ఎందుకు ఏదైతే హరీష్ రావు గారు మాట్లాడారో ఇది తీవ్రంగా అసెంబ్లీలోకి వచ్చినప్పుడేమో గౌరవంగా ఏదో మాట్లాడినట్టుగా యాక్ట్ చేస్తారు, కానీ బయటకు వచ్చిన తర్వాత అసభ్యంగా మాట్లాడతారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని రాళ్లతో కొట్టేటట్టు లేదంటే హ్యాంగ్ చేసేటట్టు మాట్లాడతాం, చాలా దారుణం. పెద్ద యాక్టర్ అవార్డు ఏమన్నా ఇస్తే ఈ రేవంత్ రెడ్డికి ఇచ్చే యాక్టర్ అవార్డులు అందరికంటే కూడా చాలా పెద్ద యాక్టర్ రేవంత్ రెడ్డి అని మాట్లాడటాన్ని, హరీష్ రావు మాట్లాడటాన్ని ఎలా చూస్తారు మీరు? అవార్డు ఇవ్వాలి. హరీష్ రావు మాటలని కన్సిడర్ చేస్తే ఆయన తప్పించడానికి ఇవన్నీ మాటలు ముఖ్యమంత్రి గారి మీద వేస్తే నిజమైన రైట్ సుజాత గారు, మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది, మీరు ఏదో వెహికల్లో ఉన్నట్టున్నారు. ఓకే, ఏది ఏమైనప్పటికీ ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రామ్మోహన్ గారు అండ్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, అండ్ కె సుజాత గారు. ఏదేమైనప్పటికీ కూడా హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు అయితే గుప్పించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నీళ్లు వెళ్ళాయని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇక కృష్ణా జిల్లాలో 550 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనే వాదనను అసలు కేసీఆరే వినిపించలేదని ఆయనైతే తెలిపారు రేవంత్ రెడ్డి. నీటి వాటా కోసం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో వాదనను వినిపించలేదని ఆయన పునరుద్ఘాటించారు. కేసీఆర్కు రాజకీయ సమాధి తప్పదనే, ప్రస్తుతం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలు పోటీ పెడితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఫస్ట్ వస్తారంటూ ఆయన సెటైర్ వేశారు. ఇక రాజకీయ విశ్లేషకులంతా కూడా మరి ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవటం కాదు, ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవటం కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల కోసం రావాల్సిన నీటి వాటాన్ని తీసుకురావడంలో విఫలం కావడం మరి చాలా దౌర్భాగ్యం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దన్న పాత్ర పోషించి చోద్యం చూడకుండా మరి రావాల్సిన తెలంగాణ యొక్క నీటి వాటాన్ని తీసుకురావాలని, అలా రాకపోతే తెలంగాణ ప్రజల యొక్క కడుపు కొట్టినోళ్ళు అవుతారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.